చాలా కాలం తర్వాత మీరు కెమెరా ముందుకు వెళ్ళటం, మేకప్ వేసుకోవటం. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళని వదిలేసి వెళ్ళడం అంటే. సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది మేడం, అది మీరు చేయాలి మేడం. చిన్న క్యారెక్టర్ ఎవరైనా చేస్తారు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఈ షాట్ ముందు రావాలి, ఈ షాట్ రాను. ఏంటి మేడం మీరు ఇంత మైన్యూట్గా చూస్తున్నారంటే నేను నాకు ట్రైలర్ చూశాను. ట్రైలర్లో గెటప్ అది డిఫరెంట్గా అసలు చాలాసేపు 2-3 సార్లు చూశాను. అరే శాంతి గారే కదా అని. గెటప్ చాలా బాగుంది. ఏంటి అది చాలా కాలం తర్వాత మీరు కెమెరా ముందుకు వెళ్ళటం, మేకప్ వేసుకోవటం, ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు దీనికి ముందు కూడా కొన్ని అవకాశాలు వచ్చినాయి, బస్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళని వదిలేసి వెళ్ళడం అంటే కష్టం. మళ్ళీ భోజనంకి, క్యారింగ్కి ఇంకెవరు లేదు, మేము ముగ్గురే ఉంటాము. సో అప్పుడు వచ్చినప్పుడు కూడా పిల్లలు కూడా అమ్మ వెళ్ళి చేయమ్మా, నీకు కూడా అదే చెప్పాను కదా, ఒకే రూమ్లో ఇది లాక్ అయిపోయాను, వెళ్ళమ్మా కొంచెం ఇదిగా ఉంటుంది, నీకు ఫ్రీగా ఉంటుంది, కొంత ఆర్టిస్ట్ నాకు అలవచ్చు, అందరు తెలిసిన వాళ్ళంటే నేను చెప్పాను లేదురా నాకు మళ్ళీ అది రాదు అని చెప్పి వదిలేశాను. సడన్గా ఒక 3 months బ్యాక్ అనుకుంటాను, మన రాఘవ లారెన్స్ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడు. అంటే వాడు ఎప్పుడు వస్తుంటాడు వెళ్తుంటాడు, బాగా వాడు చిన్నప్పటి నుంచే మా ఇంటి అబ్బాయి వాడు. వాడు లారెన్స్ ఇద్దరు. లారెన్స్ సినిమా షూటింగ్ వస్తే కూడా అయిపోతే మన ఇంట్లో బావతోటే కూర్చుంటాడు. నన్ను అక్క అంటాడు, బావాని బావ అంటాడు. వాడు వచ్చి మా ఇంట్లో సినిమా వాడు కాదు, ఓన్ బ్రదర్ అలాగే ఇద్దరు. వాడు సడన్గా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వీక్లీ 2-3 times మాట్లాడతాను. యాక్చువల్లీ ఎల్విన్ పేరు వచ్చి విను, మేము పిలిచేది విను అనే పిలుస్తాము, వాడు పెట్టినేమో. వీడు ఫోన్ చేస్తాడు, ఏంద్రా విను ఈ టైంకి ఫోన్ చేసినా అంటే, అక్క నేను వచ్చి అడుగుతాను, తిట్టకూడదు అన్నాడు. ఏంది వీడికి లారెన్స్కి ఏదైనా గొడవ అయిందా, డబ్బులు గిబ్బులు అడుగుతాడో అని అనుకుని, పర్వాలేదు చెప్పురా అన్నాను. లేదగా నీ కొట్టకూడదు అన్నాడు. కొట్టను చెప్పురా, ఏందిరా నీకు లారెన్స్ గొడవ ఏమైనా అయిందారా అని. అక్క అదిల్లక్క, ఇది వేరక్క, నువ్వు చెప్పుక, నన్ను తిట్టను కొట్టనని ప్రామిస్ అయ్యి, నా మీద ప్రామిస్ అయ్యి చెప్తాను అంటున్నాడు. నాకు అసలు ఇది స్ట్రైక్ అవ్వలేదు. తర్వాత మరి పిల్లలు కూడా చెప్పు, తమ్ముళ్ళు కూడా చెప్పు, నన్ను తిట్టవద్దని చెప్పు అంటున్నాడు. ఇట్లాగే సాగింది. చెప్పరా అంటే, అక్క మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందిక, నువ్వు చేయాలక్క అన్నాడు. చెప్పు తీసుకుని కొడతాను, నువ్వు బుద్ధి లేదురా, ఏదరా రాత్రిపూట ఇచ్చిన. అక్క సీరియస్ కాక, ఇట్లా నిన్న నేను నీతోటి మాట్లాడుతుంటే డైరెక్టర్ పక్కన ఉన్నారు, ఆయన పేరు ఇన్నాసి పాండ్యన్, ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నాడు. డైరెక్టర్ పక్కన ఉండి ఎవరితోటి మాట్లాడుతున్నానంటే అక్కతోటి మాట్లాడుతున్నాను అని చెప్పాడు. ఇక్కడ మీకు అక్క లేదంటే ఎవరు అంటే, ఇట్లా శాంతి అక్క అంటే, శాంతి అక్క ఎవరు అంటే, ఇట్లా డిస్కో శాంతి అక్క అని చెప్పించుకున్నాను. అంటే అంత పరిచయం ఉందా మీకు అని అంటే, అవును నన్ను వచ్చి సినిమా వాళ్ళకి ట్రీట్ చేయడం, నన్ను అన్నయ్యని ఇట్లా అక్క ఇదిని ఎప్పుడు వెళ్తే వాళ్ళు మా ఇంట్లో కూడా వచ్చి 2-3 రోజులు ఉంటాడు వాడు ఎల్విన్. సరే చెప్పరా అంటే ఇది చెప్పాడు. అక్క సీరియస్ కాక పక్కనే ఉన్నాడు. డైరెక్టర్ తీసుకున్నాడు ఫోను. డైరెక్టర్ తీసుకుని, మేడం తప్పుగా అనుకోదు మేడం, మన తిట్టవద్దు మేడం, ఇట్లా క్లోజ్ అని ఇప్పుడే తెలిసింది, మా సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది మేడం, అది మీరు చేయాలి మేడం. చిన్న క్యారెక్టర్ ఎవరైనా చేస్తారు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారు? లేదు మేడం, ఆ సినిమా మొత్తంకి ఆ ఒక్క సీన్ వల్లనే ఆ సినిమాది వచ్చి రివీల్ అవుతుంది, ఆ స్టోరీ రివీల్ అవుతుంది. ఫస్ట్ ఎవరెవరు అనుకున్నారంట, వీడు ఎల్వి నాతోటి మాట్లాడడం చూసి వాడికి వచ్చి వీళ్ళు ఇన్ని సంవత్సరం సినిమాలు లేదు, వస్తే ఒక కంబ్యాక్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారంట. ఇంకా సినిమా కూడా ప్లస్ అవుతుంది కదా అని చెప్తుంటే, మేడం మీరు చేయాలి మేడం అంటే, నేను చేయను అని చెప్పాను. లేదు మేడం నీ ఒక్క సినిమా చేయండి మీరు అని అంటే, నేను ఒక్క సినిమా చేస్తే మళ్ళీ సినిమాలో వస్తే మళ్ళీ చేయాల్సిందే కదా, నేను చేయను అన్నాను. అది చెప్పి రాత్రి ఒక 1/2 hour మళ్ళీ మాట్లాడేసి ఫోన్ పెట్టేశాను. నెక్స్ట్ డే పొద్దున్న ఒక 9 o'clock ఉంటుంది, చూస్తే కింద ఎవరో వచ్చారు మేడం అని మన పని వాళ్ళు వచ్చి చెప్పారు. ఎవరిని అడిగితే, ఇట్లా మీ తమ్ముడు అంట, విను అంట పేరు అని. ఆయనతోటి ఇంకొక 2 కూడా వచ్చారంటే తలుపు తీయమని చెప్పాను. వస్తే డైరెక్టర్ వాడు 2 వచ్చారు, వచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసారు. పొద్దున వచ్చావు ఏంద్రా, సరే నాకు బదులు ఇంకా వేరే ఎవరైనా అడగడానికి వచ్చి ఉంటారు అనుకున్నాను. అదే అనుకున్నాను నేను. అనుకుంటే ఇతనే సినిమా డైరెక్టర్, దీని ముందు ఒక సినిమా చేశారు, బాగానే ఆడింది. వచ్చి ఫస్ట్ అడగలేదు నన్ను, మేడం నేను ఒక సినిమా చేశాను, అది మీరు చూడండి అని చెప్పాడు. వంట చేయలేదు, ఇంకేం చేయలేదు నేను.
రే వంట చేయలేదు, జస్ట్ చూడండి అక్క, మీరు చూసి తర్వాత చేయండి అంటే ఆ సినిమాని యూట్యూబ్లో పెట్టి ఆ సినిమా చూపించారు. నేను చూశాను, సినిమా బాగానే ఉండింది. మేడం నేనే చేశాను మేడం, కానీ బడ్జెట్లో చేసాం ఈ సినిమా. బడ్జెట్లో అంటే కూడా అంత చిన్న బడ్జెట్లో ఒక మంచి సినిమా తీశాడు అతను. చెప్పిన దీనికి ఎక్కడ తప్పు పెట్టలేదు. సినిమాలో కూడా తప్పు చిన్న చిన్నది ఉంటుంది, అది నేను షార్ట్స్ అన్ని పడతాను. అవును. ఆ సినిమా అయిన తర్వాత ఈ షార్ట్కి ముందు ఇది ఇక్కడ చెప్పలు వదిలేశారు, అది మర్చిపోయావు ఇది అని చెప్తున్నాను నేను ఆయనకి. ఈ షాట్ ముందు రావాలి, ఈ షాట్ రాను. ఏంటి మేడం మీరు ఇంత మైన్యూట్గా చూస్తున్నారంటే నేను బాగా సినిమాలు చూసి చూసి నాకు అట్లా అలవాటు అయిపోయింది అన్నాను. తర్వాత టైం అయిపోయింది, 12:30, 1 అయిపోయింది. నేనైతే మా ముగ్గురికే వండుతాము, వాళ్ళిద్దరు ఏమో బయట ఈ డయట్ ఫుడ్ తింటున్నారు. నా ఒక్కదానికే, నేను పెద్దగా ఏం తినను, వంట కూడా చేయలేదు. సరే ఇప్పటికి 1 అయిపోయింది, నేను చెప్పాను టైం అయిపోయిందిరా, మరి ఈవినింగ్ ఫ్లైట్ 7 o'clock ఫ్లైట్ అన్నారు. సరే ఫుడ్ ఆర్డర్ చేశాను. ఫుడ్ ఆర్డర్ చేసి మళ్ళీ ఇది మొదలుపెట్టారు.